హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి. ఈరోజైతే నేను ఇంటి దగ్గర అంటే మా ఇంటి దగ్గర చిన్న తోటైతే వేసుకున్నాను కదా! షార్ట్‌లో అయితే షేర్ చేసుకున్నాను. ఆ తోటలోకి ఫ్లవర్స్ అనేవి హార్వెస్ట్ చేస్తున్నాననమాట. చిన్ని తోటలో చిన్ని హార్వెస్ట్ లాంటిదే. ఇదైతే మందారం చెట్టు అందరికి తెలుసు కదా! ఎర్ర మందారం చెట్టు భలే పూసేసిందనమాట పూలైతే. నేనైతే కొన్ని కారణాల వల్ల అయితే కోయలేదనమాట. ఒక 2 డేస్ దాకా వదిలేసినాను. ఇంక వదిలేసేసరికి పూలన్నీ ఎన్ని రాలిపోయినాయో చూడండి. ఇప్పుడైతే చెట్టు నిండా పూలున్నాయనమాట. ఇంకా ఈ విధంగా అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. దీనికైతే నేను మామూలు ఆవు ఎరువైతే వేసుకున్నాను. ఇంకేం వేయలేదనమాట. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్‌లో చూసి ఎప్సమ్ సాల్ట్, డీఏపీ అనేవి మంచిగా యూజ్ అయితాయని చెప్పి తెలుసుకున్నాను. ఇప్పుడైతే దాన్ని వేసి చూస్తాననమాట. ఇంకెన్ని పూలు కాస్తాయో చూద్దాము. మొత్తానికైతే మందార పూలైతే కోసేసుకున్నాననమాట. అదే హాఫ్ వచ్చేసిందనమాట. ఇంక అన్ని పూలైతే కాసేసింది. ఇంకా మనకైతే కాకడాల చెట్టు కూడా ఉందని చెప్పాను కదా! ఆ కాకడాల్లో ఇప్పుడేమైందంటే రాను రాను పూలనేవి తగ్గిపోతున్నాయన్నమాట. ఇంకా అవి తగ్గిపోయి మొలలైతే కాస్తాయి. ఇంకా అయితే కొన్నే ఉన్నాయి ఆ పూలైతే. ఇంకా అవి కూడా కోసేసుకుంటున్నాను. ఈటికైతే ఇంకా మంచినీళ్ళు తప్ప ఎరువు కూడా ఎయలేదండి. మంచినీళ్ళే ఎక్కువ వాడుతున్నాను. తర్వాతయితే ఈ మధ్యలోకి జామ చెట్టు అందులో అయితే పూతొచ్చేసిందనమాట. ఇంకా కాయలు చిన్న చిన్న పిందులైతే చాలా ఉన్నాయి చెట్టు నిండా. ఆ హార్వెస్టింగ్ కూడా తొందరలోనే పెడతానండి. షేర్ చేసుకుంటాను. ఇదైతే గులాబీ పువ్వు అనమాట. ఆ కాకడాల చెట్టు పక్కనే నాటున్నాను. అప్పుడు చిన్నగున్నప్పుడు నాటాననమాట. ఇంక అది తీయలేక ఇంక అలానే ఉంచేసాను. రోజ్ కలర్, పింక్ అనమాట. అంటే రోసు, ఆరెంజ్ కాకుండా ఉన్న రోస్ అయితే ఆ కలర్ అనమాట. ఇదైతే వైటు, పింక్ కలిపిన రోజెస్ ఇవి. ఇవైతే 3 వచ్చాయి. ఆ చెట్లోకి ఎన్ని పూతొచ్చిందంటే ఎన్ని చిన్ని చిన్ని పూలున్నాయంటే చాలా ఉన్నాయన్నమాట మొగ్గలైతే. ఇంకైతే నేను ఆ 3 రోజెస్ కూడా కోసేసుకున్నాననమాట. నెక్స్ట్ అయితే ఇది గులాబీ అండి. ఎర్ర గులాబీ. ఇందులోకైతే ఇంక చెప్పలేదనమాట. మొగ్గలు చాలా ఉన్నాయి. అందులోకి ఒకే ఒక ఎర్ర గులాబీ అయితే పూసిందనమాట. మీకైతే చూపిస్తాను. ఇంగా ఎన్ని మొగ్గలున్నాయని చెప్పి. అంటే ఒక స్టెమ్‌కి ఒకే గులాబీ మొగ్గుందనమాట. ఇక్కడ ఒకటి, మళ్ళా పైన ఒక 2 ఉంది. ఇంకా ఒక 2 మొగ్గలైతే ఉన్నాయన్నమాట. కానీ అది చూపించలేకపోయాను. ఈ విధంగా అయితే. ఇదైతే ఇంకా యెల్లో కలర్ రోసెస్ అనమాట. ఎన్ని మొగ్గలు కాసాయో చూడండి. ఇదైతే యూట్యూబ్ ఛానల్‌లో చూసి ఇంకైతే వాటికి వేస్టేజెస్ అయితే వేసాననమాట. తర్వాతయితే మొగ్గలు బాగా కాసాయనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇది కనకాంబరంలో వెరైటీ టైప్ ఆఫ్ కనకాంబరము. యెల్లో, ఆరెంజ్ కలిసిందనమాట. ఇట్లా అయితే కొన్ని పూలున్నాయి. అవైతే తెంపేసుకుంటున్నాను. ఇంకా ఆ పక్కనైతే చిన్న బకెట్‌లో నేను వేస్టేజెస్ ఉంటాయి కదా! కిచెన్‌లో వేస్టేజెస్ అయితే వేసి ఎరువైతే తయారు చేసుకుంటున్నానండి. ఇంకా ఇదైతే ముద్దమందారం. ఇప్పుడైతే చెట్లో ఇప్పుడు 1, 2 పూలైతే కాస్తున్నాయి. ఇంక అందులోకి మనకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 2 పూలు చిక్కాయనమాట. ఇంక అన్నీ కూడా మొగ్గలుగా ఉన్నాయన్నమాట. ఆ 2 పూలైతే కోసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే కోసుకున్నాను. మొత్తం చూడండి. మొత్తం నిండిపోయిందనమాట. తెచ్చిన బౌల్ మొత్తం నిండిపోయింది. ఇంకా మామిడి పూత కూడా బాగొచ్చేసింది. రాదనుకున్నా కానీ బాగొచ్చేసిందనమాట. ఇదైతే పూలలో వేసి కడతారు కదా! ఆకు. ఇంకా మనకి ఎర్ర కనకాంబరాలు కూడా ఉన్నాయన్నమాట. సైడ్‌గా కొంచెం నాటుకున్నాము. ఇంకా ఆ ఎర్ర కనకాంబరంలో అయితే కొన్ని పూలైతే కొన్నని కాదు చాలా ఎక్కువనే కాసాయి. ఇంకా అయితే కూడా కోసేసుకుంటున్నాను. మొత్తం హార్వెస్ట్ చూడండి. ఇదైతే ఈరోజు నా ఫ్లవర్ హార్వెస్ట్ అనమాట. ఏవైతే గులాబీలు, కనకాంబరాలు, ఇంకా 2 బంతి పూలు, ఇంకా మందారాలు, కొన్ని ఎర్ర చామంతిలు, ఇంకా కొన్ని కాకడాలు ఈరోజైతే హార్వెస్ట్. ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్